Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Wednesday. We are in 125th planning. ఇంకో ఫ్యూ డేస్ అయితే 126లోకి ఎంటర్ అవుతాం. మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? బ్రేవ్నెస్. ఎలాంటి కండిషన్లో అయినా ధైర్యాన్ని వీడకూడదు. బ్రేవ్నెస్ అంటే ధైర్యం. కండిషన్స్ ఎలాంటివైనా కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ధైర్యం కలిగి ఉండాలి. మీరు అప్పుల బాధల్లో ఉన్నా సరే, ఏదైనా పెళ్ళి కాకపోవట్లేదని ప్రాబ్లంలో ఉన్నా సరే, బిజినెస్లో లాస్ వచ్చిందన్న పర్వాలేదు, సినిమా ఫీల్డ్లో ప్రొడ్యూసర్స్ లాస్ అయ్యారన్నా, తర్వాత ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామన్నా, ఎగ్జామ్లో అనుకున్న లెవెల్లో మార్కులు సాధించలేకపోయినా అన్నా, మన అనుకున్న అర్హతమైన జాబ్ లభించలేదన్నా, ఇలాంటి కండిషన్స్లో ధైర్యాన్ని కలిగి ఉండాలి. ధైర్యం, నేను చేయగలను, నేను చేస్తాను అని నమ్మాలి. నమ్మటానికి కావలసినటువంటి ధైర్యం, కెపాసిటీ, ఎలాగైనా సరే నేను ఇవన్నిటి పరిస్థితులను అధిగమించగలను అని ముందుకెళ్ళాలి. భయపడకూడదు దేని కూడా. ఒక్కసారి భయపడ్డామంటే చెప్పాను కదా, ఎందుకు పనికిరాని వాడిపోతాం. సో దట్ బ్రేవ్, ధైర్యం కలిగి ఉండాలి. సింహ సదృశ ధైర్య హృదయుడైన మానవుని మాత్రమే విజయలక్ష్మి వరిస్తుంది. అంతేగాని భయపడి పిరికి బందలాగా పారిపోతూ ఉంటే ఎప్పటికైనా నీ సమస్య ఉంటూనే ఉంటుంది. కాబట్టి డోంట్ బి లుక్ బ్యాక్. ఎప్పుడు కూడా బ్యాక్ వెనక్కు చూడకు, ముందుకు వెళ్ళిపో. ధైర్యాన్ని కనపరచు. సో ధైర్య సాహసే లక్ష్మి. కాబట్టి ముందుకెళ్ళ ఎందులో కూడా ఒకరోజు ఈ రోజుని మీకు భయం వచ్చిందంటే ట్రై టు డెవలప్. దాని ప్లేస్లో ధైర్యాన్ని కూడగట్టుకొని ముందుకెళ్ళండి. ప్రపంచంలో అన్ని పరిస్థితులు ఎన్నున్నా కూడా కొంతమంది సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు, కొంతమంది ఫెయిల్యూర్గా వెళ్తున్నారు. బికాస్ ఓన్లీ ద థింగ్ ఈజ్ ధైర్యం. భయం లేకుండా ఫియర్లెస్నెస్ కలిగి ఉండాలి. ఎందులో అయినా వేదాంగాలన్నింటిలో చెప్పేది ఒకటే, బి వితౌట్ ఫియర్. యు డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్ అన్నట్టు. సో ఇప్పటికీ భయపడకూడదు. భయపడ్డవాడు ఏది పనికిరాడి వాడు అవుతాడు. ఎట్టి పరిస్థితుల్లో ఏమీ సాధించలేదు. ప్రతిదానికి భయపడుతూ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ వస్తుందేమో, నేను పలానా ఫారెన్ వెళ్తే నేను సక్సెస్ అవుతానో లేదో, నేను పలానా ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అయితే ఎవరేమన్నా అనుకుంటారేమో, ఇలాంటి భావాలతో జీవితం గడిపేవాళ్ళు ఎప్పటికీ సాధించలేరు. మనం అనుకున్నది ధర్మం అనుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఎంత కష్టమైనా సరే భరించుకుంటూ ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా సక్సెస్ అనే బాట మిమ్మల్ని వరిస్తుంది. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరీ నోటిఫికేషన్ అవుతుంది. బాయ్, యువర్ శ్రేష్.